Happy birthday to you. Happy birthday to you. గుడ్ మార్నింగ్. ఇవాళ మా పల్లవి బర్త్డే. హ్యాపీ బర్త్డే పల్లవి. 1st of March వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు మీకు కావాల్సినవి కట్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కారం అండ్ నేను వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకున్నాను. మీతో రెసిపీ చెప్పలేదు కదా ఎందుకు చేస్తున్నాను ఇదని. ఇది నార్మల్గా కారం దోశకి బేస్ చేసుకుంటారు తెలుసా. దాంట్లోనే నేను కొంచెం వెల్లుల్లిపాయలు, పసుపు కూడా యాడ్ చేసి పేస్ట్లా చేసుకున్నా. ముందుగా అయితే ఇవి ఒక 6 కట్టల పాలకూర కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మంచిగా నేను ఈ మధ్య వేరుశనగ నూనె యూస్ చేస్తున్నాను. మీకు వేరుశనగ నూనె ఇలా మరుగుతున్నప్పుడు నురగగా వస్తుంది కదా, అలా హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర మీ ఇష్టం, మీకు ఎలాగ పోపు వేసుకోవాలనిపిస్తే అలా వేసుకోండి. అవి కమ్మగా పట్టుపట్లాడేలాగా వేయగాలి ఎర్రగా. దాంట్లో మన ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసి, ఇది అడుగు అంటుకుంటున్నప్పుడు ఆయిల్ రిలీజ్ చేస్తుంది, అంతవరకు ఎర్రగా వేయించుకోవాలి. నాకు అసలు పాలకూరతో ఇలా కూర చేసుకోవచ్చు అని నిజంగా తెలీదు. మా ఇంట్లో బేసిక్గా పప్పు చేస్తారు, కాస్త మేము ఈ జనరేషన్ కాబట్టి పాలక్ పన్నీరు, పాలకూర చపాతీలు ఇవి చేసుకుంటున్నాం. మొన్న మా లాస్ట్ వీక్ కలీగ్ లంచ్లో తీసుకొచ్చారు. మొత్తం నేను అంతా బాగుంది. సో రెసిపీ అడిగి మరి నేను ఇవాళ అయితే షేర్ చేస్తున్నా. ఇది మరి అందరూ చేస్తారా చెప్పండి, మీరు కూడా చేస్తారా అని. మనకి సైడ్స్ ఆయిల్ అయితే రిలీజ్ అవుతోంది. మీకు అర్థం కాలేదనుకో, ఇట్లా చూస్తే అడుగు అంటుతోంది చూసారా, ఇంతవరకు ఎర్రగా వేయగలనమాట. నేనైతే ఇక్కడ కాశ్మీరీ టీ కలర్ వాడాను కాబట్టి కారం కలర్ అంత ఎర్రగా ఉంది, అంత స్పైసీగా అయితే లేదు. నేను ఇందులో కొంచెం తీసి కప్పులో పక్కన పెట్టుకున్నా, కావాలంటే యాడ్ చేద్దాం, లేదు అంటే అది అన్నంలో ఉల్లిపాయ పచ్చళ్ళగా తినేయచ్చు అనమాట, అంత బాగుంది. సో ఇంకా నేను ఉప్పు, పసుపు, కారం ఒకేసారి మిక్సీలో వేసేసాను కదా, ఇంక ఏం యాడ్ చేయలేదు. కడిగి పెట్టుకున్న కట్ చేసిన పాలకూర మాత్రం యాడ్ చేశాను, మూత పెట్టేశాను మంచిగా కలుపుకొని. మీకు ఆకుకూర ఏదైనా పొయ్యిలో పెట్టిన వెంటనే మగ్గుతుంది కదా, ఇది ఒక 15-20 మినిట్స్ అలా ఫ్రై అయినప్పుడు టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది. సో కావాల్సినవి ఏవో గ్రోసరీ మిల్లెట్స్లో కావాల్సిన పీనట్ ఆయిల్ అవన్నీ తెచ్చుకున్నాక రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఇంకొంచెం గ్రైండర్ వేసే పని ఉంది అని. మా పాప, డాడీ మనం రైడ్కి వెళ్దామా, ఎక్కడికైనా వెళ్దామా అని స్టార్ట్ చేసింది. ఎక్కడికి వెళ్దాం చెప్పమ్మా అని అడిగారు. ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ హాలిడేస్లో ఉందన్నమాట, బ్రేక్లో. మనము శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం నాన్న అని అడగంగానే వాళ్ళ నాన్న కూడా ఓకే చెప్తే వెంటనే అసలు రెడీ అయిపోయి, అమ్మ నాకు ఒక డ్రెస్ ఇవ్వని చెప్పి రెడీ అయిపోయింది తనంతట తనే. యాక్చువల్గా పల్లవి బర్త్డే అని మా ఇంట్లో అందరికీ తెలుసు, మాటల్లో మాట్లాడుకుంటాం కదా. 2nd of March నేను గ్రీటింగ్ కార్డ్ చేస్తానని చెప్పి ఆ గ్రీటింగ్ కార్డ్ అయ్యాకే మేము స్టార్ట్ అయ్యాము. సో పల్లవికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కాల్ చేయకుండా బయలుదేరదామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రం మా హస్బెండ్ ఎందుకైనా మంచిది ఒక్కసారి ఊరికి ఇంట్లో ఉన్నారో లేదో కనుక్కో, వీకెండ్ కదా అంటే అప్పుడు బయలుదేరాక కాల్ చేసామన్నమాట. మొత్తానికైతే గ్రీటింగ్ కార్డ్ తయారీ అవుతోందండి. పాలకూర కూర తయారీ విధానమే ఇంకా ఈజీగా ఉంది. ఈ పెద్ద ప్రాసెస్ ఏదేదో చేసింది. ఆ మధ్యలో అన్ని కటింగ్స్ ఏంటమ్మా అంటే అది కేక్ అనమాట. సో ఒక రెడ్ పెన్ తీసుకుని మొత్తం ఏదో రాసింది. ఆ గ్రీటింగ్ కార్డ్ అంతా పల్లవి ఛానల్లో చూపిస్తుందిలేండి, చూడొచ్చు. మేము మా అమ్మాయి ఏం చేసినా బాగాలేదు, ఇలాగైనా చేస్తారు అసలు ఏమి అనో, ఎంత క్రాఫ్ట్ మెటీరియల్ కావాలంటే అంత ప్రొవైడ్ చేస్తా. ఏమో అప్పుడప్పుడు క్రియేటివిటీ తన్నుకొస్తుందేమో కదా. సో ఇంతకీ ఈ బుక్లో పేపర్ ఎందుకు చింపిందో నాకు అర్థం కాలేదు ఫస్ట్. దానికి మళ్ళీ డిజైన్ చేసి దాన్ని పేస్ట్ చేసి ఏదో చేస్తోంది. చూస్తుండగానే ఎంత పెద్ద అయిపోయిందో. ఆమె 8 months ఉన్నప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు 8 years. పిల్ల మాత్రం పెరిగింది, ఛానల్ మాత్రం పెరగలేదు. నవ్వుతూ చెప్తున్నా. సో అదన్నమాట. ఇప్పుడైతే పల్లవి ఇంటికి వెళ్ళడానికి ఏ రీజన్ ఉండక్కర్లేదు నాకు.
అండ్ మేము ఎప్పుడు పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కలిసాము. ఇంకా తర్వాత జాన్ అంతా నేను బిజీ, ఫెబ్ అంతా ఎగ్జామ్స్ బిజీ. ఎంత డెస్టినీయో చూడండి, ఇలా బయలుదేరి వెళ్తున్నప్పుడు మాకు ఒక వెహికల్ మీద పల్లవి అని కూడా రాసింది అనమాట. ఇవాళ మేము వెళ్ళాలి అని ఆల్రెడీ మా దీనిలో ఉన్నట్టుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. అదే నవ్వుకున్నాను నేనైతే మాత్రం. మాకు ఈ మధ్య ఓఆర్ఆర్ మీద నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది, విత్ ఇన్ 1 hour సిటీలో నుంచి వెళ్ళే కంటే కూడా. అండ్ వీకెండ్ సిటీలో నుంచి వెళ్ళడం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలన్నమాట. ఇంకా మా అమ్మాయి ఏదో చెప్తూ ఉంటుంది నాన్ స్టాప్ కబుర్లు, మాకు రిడిల్స్, పజిల్స్. ఫైనల్ ఎగ్జాక్ట్లీ 1 hour 5 minutesలో వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇంకా మామూలుగా మీకు తెలిసిందే కదా, మేమిద్దరం మా ఫ్యామిలీస్ కలిసే అంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. నేను టీ కాఫీ పర్సన్ కాదు, అందుకని నా కోసం వెళ్ళంగానే ఇస్తుంది అనమాట నా వాటా నాకు. నేను కూల్ డ్రింక్ తాగుతా. నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో మళ్ళీ తిండి విషయంలో మళ్ళీ టెంప్ట్ అయి తినేస్తూ ఉంటా. సో అది నా వీక్నెస్ అంతే. బట్ నేను ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటా. అదే మాట్లాడుకుంటున్నాం ఎంతవరకు వచ్చింది హెల్దీగా తినడం అది అని. మధ్యలో స్కిప్ కొడుతుంటున్నాం, మళ్ళీ తింటున్నాము. బయలుదేరే ముందు సమోసాలు అవి ఏమి ఆర్డర్ చేయకు అని. మేము ఇలా వెళ్ళాము, దాదూస్ నుంచి అన్ని ఇంట్లో రెడీగా ఉన్నాయి. ఎందుకే అంటే నువ్వు సమోసా వద్దన్నావు, నాకు అదే స్ట్రైక్ అయింది అంది. నాకు బేసిక్గా దాదూస్లో ఈ జలేబీ చాలా నచ్చుతుంది. ఈవెన్ మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది దాదూస్. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైనా మనకి వేడిగా ఇస్తాడు, కావాల్సిన 250 grams ఏమైనా ఆర్డర్ చేసుకుని ఇంట్లో ఎంతమంది ఉంటప్పుడు అంటే మా ఫ్రెండ్స్ అలా కూర్చున్నప్పుడు మేము ఆర్డర్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అనమాట. పిల్లలు అయితే ఇంకా ఆ రూమ్లో నుంచి బయటకి రారు వెళ్ళే వరకు. ఇది నేను వ్యాలంటైన్స్ డేకి పంపించా, మన ఇంటికి వచ్చాక పెరిగిందని చూపిస్తుంది అనమాట. నేను అనుకున్న అబ్బా బాగా ఇచ్చాడు ప్లాంట్ ఆన్లైన్లో కూడా అని చెప్పి. సో నా ఫ్రెండ్స్ ఇద్దరికి నేను వ్యాలంటైన్స్ డేకి ఇట్లా షేర్ చేసుకున్నా. బికాస్ వ్యాలంటైన్స్ డే లవర్సే చేసుకోవాలని ఏం లేదు కదా, యూ క్యాన్ షేర్ ఇట్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అన్నది నా పర్సనల్ ఫీలింగ్. ఈవినింగ్ అరౌండ్ 6 అయింది, అప్పుడే చందమామ వచ్చేస్తున్నాడు. ఇంకా మేము లైవ్ చేసిన తర్వాత కాఫీ అవి పెడుతుంది వీళ్ళందరికీ. సో మంచిగా టైం స్పెండ్ చేస్తాము యాజ్ అ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు కానీ, నేను పిల్లతో వెళ్ళినా కానీ. మా హస్బెండ్స్ అయితే చాలా అంటే చూడండి, వాళ్ళు ఏదో స్కూల్ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి బాగుంటారు. అంటే ఎవరి రెస్పెక్ట్ఫుల్ ఏమంటారు, ఇది వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఉంటుంది. సో మొహమాటం లేకుండా మా ఫ్రెండ్స్తో వీళ్ళింట్లో అంత ఓపెన్గా మా ఆయన కూడా ఉండగలరు. సో నేను యాక్చువల్గా ఒక బర్త్డే కదా ఏం గిఫ్ట్ ఇద్దామా అని చూస్తూ ఉన్నా. ప్రస్తుతానికి నువ్వేమి అలా ఊరికే డబ్బులు వేస్ట్ చేయకు అంది. నేను ఎలా ఊరుకుంటాను, ఇంకెలాగో నేను రాకపోయినా కేక్ ఆర్డర్ చేసేదాన్ని, మనం వచ్చాం కాబట్టి ఇంకా వచ్చాక ఫ్లేవర్ అడిగి ఇంకా పిల్లలకి ఇష్టంగా ఉండేది. బికాజ్ వాళ్ళు ఏం స్వీట్ తినరు, ఏదో కట్ చేసినప్పుడు తినిపించుకోవడం తప్ప. పిల్లల్ని అడిగి వాళ్ళతోనే సెలెక్ట్ చేయించి ఆర్డర్ అయితే చేశాను. మొత్తానికి మేము చాలా 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 ఎంజాయ్ చేసామండి ఈ ప్రాసెస్ అంతా. మా కిడ్స్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. పాపం శ్రీకర్ మాత్రం ఏడ్చాడు, రాత్రి 12కి కూడా వేదాక్క కావాలి అని ఏడ్చాడంట. నాకు బాధ అనిపించింది. దీనికి సెలవులు, వాడికేమో ఇంకొక ఈ వీక్లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇదేమో పోనీ ఉంచేసి వచ్చినా ఉండదు, అమ్మ కావాలని మా అమ్మాయి అంటుంది. మేము అలా వదలలేదు ఎప్పుడు కూడా. సో మొత్తానికి ఈ చాక్లెట్ ట్రఫ్లో ఏదో ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది కానీ బాగుంది. యాక్చువల్లీ కేక్ కటింగ్ చాలా తొందరగా ఎందుకు చేస్తున్నాము అంటే, నెక్స్ట్ డే నాకు స్కూల్ ఉంది. అట్ ద సేమ్ టైం మేము మా కజిన్ వాళ్ళు వీళ్ళకి జస్ట్ 1 kilometer దూరంలోనే ఉంటారు, వెళ్ళాలన్నమాట. బట్ పిల్లలు ఏడుపులు, రాను నేను ఇక్కడే ఉంటాను శ్రీ కోసం అని చెప్పి. Birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. నీ అమ్మరా అమ్మ నాన్నరా పౌరి
ఎవరి బర్త్డే? అమ్మ బర్త్డే. ఎవరమ్మ బర్త్డే? నీవు. పెట్టేస్తా. ఎవరి బర్త్డే అంటే మా అమ్మ బర్త్డే అన్నాడు వాడు. అది నా బర్త్డే అని చెప్తాను. హ్యాపీ బర్త్డే పల్లవి, గాడ్ బ్లెస్ యూ విత్ ఎవ్రీథింగ్. నాకే పడతావా? మీ పెట్టాలి. హ్యాపీ బర్త్డే అమ్మ. వాడకండి. ఇంకని చెప్పి వదిలేసాం, వెళ్ళడమే మానేసాం. ఐ హ్యాడ్ టు కాల్ అండ్ సే సారీ రాలేకపోతున్నందుకు. ఇదన్నమాట పల్లవి బర్త్డే బిఫోర్ ఈవినింగ్. ఈ విధంగా అయితే ఏదో చిన్న సెలబ్రేషన్ చేసాం. మేము హోలీకి కలవాలి అని అనుకున్నాము, వాళ్ళు వద్దాం అనుకున్నారు హోలీకి. కానీ మా ప్రణవ్య కోరిక మేరకు అనుకోకుండా బాగానే దాని బర్త్డే ముందు రోజు అయితే వెళ్ళడం జరిగింది. బేసిక్లీ మేము కలిస్తే మాకు ఎక్కడ లేని డిస్కషన్స్, కబుర్లే ఉంటాయండి. అలానే ఏదైనా యూట్యూబ్ రిలేటెడ్ ఉపయోగకరంగా ఏమైనా మాట్లాడతామంటే ఏమీ ఉండదు. అందరం నలుగురం అడల్ట్స్ కూర్చుంటాము, పెద్దవాళ్ళం. వీళ్ళైతే నిన్న క్రికెట్ పెట్టుకున్నారు, ఆ క్రికెట్ గురించి ఇలా. నేనేమో ఆడ్ మెన్ అవుట్ అనమాట ఆ క్రికెట్ లో, క్రికెట్ డిస్కషన్ లో. బట్ స్టిల్ వి ఆల్ హ్యాడ్ వెరీ నైస్ టైం నిన్న. పిల్లలకి అయితే ఒక మంచి ఏమంటారు గెట్ టుగెదర్ అయిపోయింది వాళ్ళకి కూడా. సో ఇక్కడైతే నేను ఏదో నా కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటాను కదా, అట్లానే పాపం మా వల్ల దానికి పని అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు వచ్చినా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఏం కాదులే అని అంటూ ఉంటుంది పల్లవి, కానీ నాకు ఇంటర్నల్ గా గిల్ట్ అనిపిస్తుంది. సో మొత్తానికి కేక్ అయితే అందరం ఎంజాయ్ చేసాము. ప్రణవి ప్యాక్ చేసింది, డైనింగ్ టేబుల్ మీద పెట్టింది, చెప్పింది, మర్చిపోయా, చాలా ఫీల్ అయిపోయింది మర్చిపోయానని. ఏం కాదులే శ్రీకర్ తినేస్తాడు, మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేస్తాము వస్తాము అని. శ్రీబాబు మాత్రం చాలా ఏడ్చాడు. ఈవెన్ రాత్రి 12కి పడుకోకుండా ఏడుస్తున్నాడు అనమాట. 12-12:30 టైంకి కూడా వేద కావాలి అని చెప్పి. సో చెప్పు ఎగ్జామ్స్ అయ్యాక ఖచ్చితంగా మళ్ళీ మనం ఒక 2-3 డేస్ ఉండేలా ప్లాన్ చేద్దాము, మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ అని అనుకున్నాం. ఇదండి ఒక చిన్న ఏమంటారు మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఆఫ్టర్ 2 months. తెలుసా, క్రిస్మస్ తర్వాత ఇప్పుడే మళ్ళీ కలవడం కుదరలేదు మధ్యలో. మళ్ళీ ఇంకా ఉండొచ్చు వాడిని ఏడిపించకుండా, కానీ నాకు మండే నేను స్కూల్కి వెళ్ళాలి, మా అమ్మాయికి హాలిడేసే కానీ. సో ఇంకా అందుకని చెప్పి మేము ఎర్లీగానే బయలుదేరిపోయాం. ORR మీద వస్తాం కాబట్టి 1 hour 10 minutes వచ్చాము నైట్. ఇంకా నేను పప్పు నానపెట్టుకున్నాను. యాక్చువల్లీ వీళ్ళ ఇంటికి వెళ్తానని నాకు తెలియదు కదా, 12 o'clock 2 o'clock మధ్యలో పప్పు నానబెట్టా, ఈవినింగ్ గ్రైండ్ చేసుకుందామని. మా పాప వెళ్దాం అనేటప్పటికి అవన్నీ అలాగే వదిలేసి వచ్చా. ఇంటికి వచ్చి గ్రైండర్ వేసుకుని నేను స్కూల్లో ఏదో మెయిల్స్ అవి చెక్ చేసుకుని పడుకునేటప్పుడు 12:30 అయిపోయింది. అదన్నమాట సండే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.